ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ పార్టీలో నేతలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుపై ఓ వర్గం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదంటూ వర్గం నాయకులు మండిపడ్డారు. కేవలం జగన్ వల్లే రంగనాథరాజుకు ఓటు వేసి గెలిపించామని, పార్టీ కోసం కష్టపడిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాథరాజుకు సీటు ఇవ్వకూడదని, ఇప్పటికే చాలా మంది పార్టీ మారిపోయారని వైసీపీ నాయకులు గోవిందరాజు, వైట్ల కిషోర్లు ఆరోపించారు. అభ్యర్థిని మార్చితే వైసీపీకి ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం అనేసి తెలియజేస్తున్నామండి. రంగరాజు గారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వారిని 2019లో లెక్కించడం జరిగింది. వారు 2019లో ఈ 4.5 సంవత్సరాల నుంచి సుమారు 5 ఏళ్ల నుంచి కూడా యాచంట నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఈవేళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, వైఎస్ఆర్ పార్టీ అన్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమితమైన ప్రేమ, అభిమానం. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రంగనాథరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి తీరాలనేసి ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ రాజు గారిని 17 రోజులు ముందిచ్చినా కూడా కేవలం జిల్లా అంతా ఓడిపోయినా మేము 3300తోనే ఓడాం, అత్యల్ప మెజార్టీతో. స్థానికేతరుడైన ప్రసాద్ రాజు గారికి అటువంటి నియోజకవర్గం అభ్యర్థి ఎవరైనా కాదు గెలిపిస్తారు. అటువంటిది ఈ రోజు వేదనలతో, శోధనలతో ఈ 4.5 ఏళ్ళు గడిచిపోయింది. కార్యకర్తలపై కేసులు, అవమానాలు. ఏం చేయాలి, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామని వెళ్తే చిత్కారాలు, చేదరింపులతోనే గడిచిపోయాయి. ఏది ఏమైనా సరే మనం జగన్మోహన్ రెడ్డి మనుషులం, పార్టీ మనుషులం కాబట్టి నోరెత్తకూడదు అని ఎన్ని అవమానాలు, బాధలు, కష్టాలు అన్ని భరించి ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఆఖరిసారిగా గెలవ విప్పడానికి కారణం ఏంటంటే, ఒక పక్క ప్రతిపక్షం ఉధృతంగా దూసుకుపోతుంది, రెండో పక్క ఈ వేదనలో, శోధనలో, ఈ బాధలు భరించలేక కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మేము భరించలేమండి, మీరు పడ్డారు, మీతో పాటు మనం నడిచాం, ఇక మేము పడలేమంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. కార్యకర్తలను కాపాడుకోవటానికి, పార్టీని రక్షించుకోవటానికి, ఇక్కడున్న పరిస్థితులు అధిష్టానానికి తెలియజేయడానికి కూడా ఈ సమావేశం. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ పార్టీలో నేతలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుపై ఓ వర్గం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, రంగరాజుకు టికెట్ ఇవ్వకూడదని కూడా ఒక వర్గం నేతలు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? ఆచంట నియోజకవర్గంలో ఈ రోజు పెనుగొండ మండలానికి చెందినటువంటి కొంతమంది నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, అలాగే మాజీ మంత్రి రంగనాథరాజుకి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున కూడా వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసమ్మతి వర్గం అంతా కూడా ఒకచోటకు వేదికగా మారి వారందరూ తీవ్రంగా కూడా రంగనాథరాజుకి టికెట్ ఇవ్వద్దంటూ కూడా వారు ఒక మీడియా ద్వారా కూడా వెల్లడించడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాలుగా తమపై రంగనాథరాజు వేధింపులకు గురి చేస్తున్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించడం లేదు, చులకనగా చూస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే ఎంతో మంది తెలుగుదేశం పార్టీలోకి, జనసేన పార్టీలోకి వెళ్లిపోవడానికి కారణం కూడా రంగనాథరాజే అంటూ కూడా వారు తీవ్రంగా కూడా విమర్శించారు. ఖచ్చితంగా ఆచంట నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ని రంగనాథరాజుకు మరోసారి ఇవ్వొద్దంటూ, ఇస్తే కనుక తాము సహకరించమంటూ కూడా వారు స్పష్టం చేయడంతో పాటు వెంటనే రంగనాథరాజు కాకుండా మరొక అభ్యర్థికి ఈ ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ను వైసీపీ అధిష్టానం
కేటాయించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా గతంలో అదే పెనుగొండ నియోజకవర్గం నుంచి అలాగే ఆ మండలానికి చెందినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడంతో గోవిందరాజుతో పాటు వైట్ల కిషోర్ కూడా మీడియాతో ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం చేయడంతో జిల్లా పార్టీలో కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా అప్పుడు రంగనాథరాజు ఉన్నారు కాబట్టి ఒక ఆచంట ఎమ్మెల్యే మాత్రమే కాకుండా జిల్లా వైసీపీలో జరుగుతున్నటువంటి వ్యతిరేక అసమ్మతులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది జానకి. ఎస్, మరి అంటే అభ్యర్థిని మార్చితేనే వైసీపీకి ఓట్లేస్తామని కూడా ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మరి ఏంటి దీనికి సంబంధించి ఆచంట నియోజకవర్గానికి సంబంధించి మరి జగన్ ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనేసి అని అంటారా? మరి నాయకుడిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చంటారా భార్గవ్? 6 లిస్టుల్లో అభ్యర్థులను ప్రకటించినటువంటి వైసీపీ అధిష్టానం ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నేతల పేర్లు ఎవరి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జనసేన తెలుగుదేశం పెద్ద ఎత్తున కూడా వ్యూహాత్మకంగా వెళ్తుంది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎవరిని నిలబెట్టాలనేది ఒక ఎంపీ అభ్యర్థిని తప్ప ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఏవి కూడా ఇప్పటి వరకు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక ఆచంటలోనే కాకుండా తణుకు నియోజకవర్గంలో, తాడేపల్లి నియోజకవర్గంలో, అలాగే నరసాపురం నియోజకవర్గంలో కూడా వైసీపీలో అసమ్మతి సెగలు ఇప్పటి వరకు అనేక మార్లు వెల్లుగెత్తిన పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే వారందరి పేర్లు అందుకే అధిష్టానం వెల్లడించలేదు. అటు ఉమ్మడి పొత్తులో భాగంగా ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు చేసిన తర్వాత మాత్రమే వారు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ వీరు మాత్రం అటు ఆచంట ఎమ్మెల్యే రంగనాథ్ మాత్రం నేను మళ్ళీ ఆచంట నుంచే పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించేసుకున్నప్పటికీ కూడా అధిష్టానం ఏం చెబుతుంది, ఈ రోజు వచ్చినటువంటి అసమ్మతి గలంపై ఏం సమాధానం చెప్తుంది, ఆయన మళ్ళీ ఆచంట నుంచి కొనసాగిస్తుందా, లేదంటే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ నుంచి మరోసారి బరిలోకి దింపేందుకు ఇప్పటికే ప్రకటించినటువంటి ఉమాబాలకు కాకుండా ఈయన పేరు మార్చుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది జానకి. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.